తెలంగాణలో ఐక్యంగా పనిచేస్తే అధికారం దక్కుతుందని భావిస్తున్న బీజేపీ ముందుగా ముఖ్య నేతల మధ్య విభేదాలను చక్కదిద్దే పనిలో పడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్తో అభయ్ పాటిల్ చర్చలు ఫలించాయి. ఇద్దరూ కలిసిపోయారు. నెక్స్ట్ ఎవరున్నారు? బండి ఈటెల నుంచి వచ్చిన వాదనలేంటి? అభయ్ పాటిల్ సూచించిన అంశాలేంటి? నేతల మధ్య అంతరాలను తగ్గించేందుకు బీజేపీ నాయకత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? మరిన్ని అప్డేట్స్ సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విషయాన్ని బీజేపీ ఏదైతే రాబోయే రోజుల్లో అధికారమైన లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే నేతల మధ్య ఏదైతే పార్టీలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దాలని ముందుగా భావించారు. గత ఏదైతే ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర పర్యటన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఎలా ఉందో వాళ్ళపై అది ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది, వాళ్ళలో ఎలాంటి సద్భావన ఉంది అనే ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దీనికి సంబంధించి పార్టీలో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, బీజేపీ పైన జనాల్లో నమ్మకం ఉన్నప్పటికీ ఎక్కడ లోపం ఉన్నది అనేది కనుక్కునేందుకు వాళ్ళు ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తారు. ఎక్కడ లోపం ఉండేది ఇక పార్టీలోనూ అదేవిధంగా ప్రజల్లోనూ కాదు, నేతల మధ్య అంతర్గత పోరాడుతుంది. అంతర్గత పోటీ తగ్గిస్తే మాత్రం పార్టీ అధికారంలోకి వస్తారని వారు భావించారు. కాబట్టి అందులో భాగంగా నిన్న అభయ్ పటేల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్, కీలకమైన నేతలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్, ఇద్దరి మధ్య సఖ్యత కుదిరించడం అనేది బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఇటు ఈటల వర్గీయులు కానీ అదే బండి సంజయ్ వర్గీయులతో పార్టీ మొత్తం నేతలు కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలా అందరూ కలిసిమెలిసి పనిచేసినప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పటికీ పార్టీ అధికారంలోకి రావడం లేదు. ఎందుకంటే రైతుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత పోరు, పెద్ద ఆధిపత్య పోరు ఏదైతే నడుస్తుందో దానివల్లే కార్యకర్తలు ఎంత కష్టపడినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకుండా ఉంది. అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి రావాలంటే మాత్రం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలతో పోరాటం చేసినప్పుడే మాత్రమే అధికారంలోకి వస్తుందని భావించారు. అందులో భాగంగా ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో వారి మధ్య సఖ్యత గురించేందుకు అభయ్ పటేల్ నిన్న వచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడే ఉంటారు. అయితే ఇంకా మరికొందరు ఏదైతే జిల్లాల్లో కొందరు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. వారితో పాటు మహబూబ్నగర్ ముఖ్యంగా చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైతే ఉన్నారో డీకే అరుణ అదేవిధంగా శాంతికుమార్, ఇద్దరి మధ్య గత కొంతకాలంలో విభేదాలు ఉంటున్నాయి. వేదికల పైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వేదిక పైన వారిద్దరూ విమర్శలు చేసుకున్నారు, ఒకరికొకరు వాగ్వాదాన్ని దిగిన పరిస్థితిలో ఉన్నారు. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన చేసుకున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు ఎలా ఉన్నామో ఇటు డీకే వర్గీయులను కానీ అదేవిధంగా శాంతికుమార్ వీరు ఇలాంటి ఎక్కడైతే చిన్న చిన్న కూడా ఉన్నా వాటిలో సబ్ చెప్పాలనేది కూడా అభయ్ పటేల్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఎక్కడెక్కడ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యే మన సఖ్యత లేదు, అదేవిధంగా ఎక్కడ ఎవరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలను అన్ని పక్కకు పెట్టి ముందుకు వెళ్ళాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేది ప్రధాన ఉద్దేశంతోనే అభయ్ పటేల్ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. రాష్ట్రంలో నేతల మధ్య సఖ్యత కుదురుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకొస్తే ఇప్పుడు ఏదైతే సఖ్యత కుదిరిందో బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేందర్ మధ్య కుదిరిన సఖ్యత ఏదైతే ఉందో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో వారిద్దరి మధ్య నేతలు ఏ విధంగా వివరిస్తారు, ఆ వర్గీయులు ఏ విధంగా ఉంటారో అనేది చూడాలి. ఇదే కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో అధికారంలోకి లక్ష్యంగా వాళ్ళు అడుగులేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే అమిత్ షా అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా ఈ విషయంలో గట్టిగా రాష్ట్రం పైన దృష్టి సారించడం, రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరిగిన వాటికి పూర్తిగా డీటెయిల్ తీసుకొని దానికి సంబంధించిన రిపోర్టు వారి దగ్గర ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎలా ఎవరికి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు, పార్టీ నేతల మధ్య ఎలా వ్యవహరిస్తున్నా, పార్టీ ఎలాంటి కార్యక్రమాలు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ కు సంబంధించిన కూడా వాళ్ళ మధ్య ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇవన్నీ పక్కన పెట్టి నేతల మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను ఫస్ట్ సరిచేసిన తర్వాతనే పార్టీని ముందుకు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా జాతీయ నాయకత్వం భావిస్తుంది. కాబట్టి అభిష్టం మేరకి అభయ్ పటేల్ ఇక్కడికి రావడం, ఆయన ఇక్కడ ఉన్న నేతల మధ్య ఏదైతే అభిప్రాయ భేదాలు వాటిని సద్దుమణిగే విధంగా వారితో సఖ్యత కొద్దే విధంగా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నారు. ఈ రోజు కూడా అమీర్ పటేల్ ఇక్కడ హైదరాబాద్ లో ఉండి ఎవరైతే నేతల మధ్య ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడతారో లేకుంటే మరి ఒక రోజు వస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. వైశాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.